హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రోజు నుంచి ఈ సిరీస్ నేను కంటిన్యూ చేయబోతున్నాను. మీకు ఎలాంటి చేంజెస్ ఏమన్నా ఉంటే నాకు సజెస్ట్ చేయండి, నేను చేంజెస్ చేస్తాను. నా పేరు వచ్చేసి శ్వేత. ఈ రోజు నుంచి మనం కరెంట్ అఫైర్స్ ఇంకొంచెం యాడ్ చేస్తూ అది ఇది ఏమైనా యాడింగ్స్ ఉంటే దాంతో పాటు చేసుకెళ్దాం. మనకు నిన్నటి క్వశ్చన్ చూసుకుంటే మనము మకర విల్లక్కు ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు మన ఇండియా స్టేట్లో అని క్వశ్చన్. మనం మకర విల్లక్కు ఇలాంటి పదాలు ఎక్కడ యూజ్ చేస్తాము? మ్యాక్స్ మనం తమిళనాడు, కేరళలో ఇలాంటి పదాలు వాడతాం. మనకు డౌట్ ఉంటే కేరళ, తమిళనాడులో ఉంటుంది. విల్లక్కు, మకర ఇలాంటి పదాలు ఎక్కడ ఉంటాయి? మనకు ఆన్సర్ చూసుకుంటే మనం కేరళలో ఇలాంటి పదాలు ఎక్కువ యూజ్ చేస్తారు. అలా కూడా గెస్ చేయొచ్చు మనం. మకర విల్లక్కు ఫెస్టివల్ మనం కేరళలో సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ బై ఆర్బీఐ యాజ్ ద సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ ఆథరైజ్డ్ డీలర్స్. కింది వాటిలో ఏ ఆర్గనైజేషన్ ని ఆథరైజ్డ్ డీలర్స్ ని సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ గా గుర్తించారు ఆర్బీఐ వాళ్ళు? మనం ఆన్సర్ చూసుకుంటే ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, FEDA. దీని ఫుల్ ఫామ్ కూడా అడగడానికి చాయిస్ ఉంటుంది, సో ఇది ఇంపార్టెంట్ మనకు. ఫారెన్ ఎక్స్చేంజ్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాని ఎలా గుర్తించారు? సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ గా ఆర్బీఐ వాళ్ళు గుర్తించారు. నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆర్మీ కమాండ్ హోస్టెడ్ ద 78th ఆర్మీ డే పెరేడ్ ఇన్ జైపూర్ ఫర్ ద ఫస్ట్ టైం? జైపూర్లో ఫర్ ద ఫస్ట్ టైం ఏ ఆర్మీ కమాండ్ వాళ్ళు 78th ఆర్మీ డే పెరేడ్ ని నిర్వహించారు? మనం ఆన్సర్ చూసుకుంటే సౌత్ వెస్టర్న్ కమాండ్ వాళ్ళు ఫర్ ద ఫస్ట్ టైం హోస్ట్ చేస్తారనమాట. హూ హాస్ బీన్ అపాయింటెడ్ విజిలెన్స్ కమిషనర్ ఇన్ ద సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ బై ద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము? ఇక్కడ మన క్వశ్చన్ లోనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఏంటి? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ని, ఆ కమిషనర్ ని ఎవరు అపాయింట్ చేస్తారు? మన ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. మనకు జనరల్ గా స్టాటిక్ లో అడగాలంటే అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. మనం క్వశ్చన్ చదవడం కూడా క్లియర్ గా చదువుకొని దానికి ఆన్సర్ చూసుకుంటే మనకు తర్వాత ఏమైనా కాన్సెప్చువల్ గా వచ్చినా గానీ మనం ఈజీగా అటెంప్ట్ చేయడానికి చాయిస్ ఉంటుంది. ఆన్సర్ చూసుకుంటే మనము ప్రవీణ్ వశిష్ఠాని రీసెంట్ గా మనకు విజిలెన్స్ కమిషనర్ గా అపాయింట్ చేశారనమాట. దీంట్లో మీరు నాకు కమెంట్ చేయాల్సింది ఏంటంటే, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ఉంటారు కదా, ఆయన టెన్యూర్ ఎంత ఉంటుంది? ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఆయన టెన్యూర్? మీరు నాకు కమెంట్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే హూ వాజ్ అపాయింటెడ్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ ద పూణే గ్రాండ్ టూర్ 2026? 2026లో గుడ్ విల్ అంబాసిడర్ గా మన పూణే గ్రాండ్ టూర్ కి ఎవరిని అపాయింట్ చేస్తారు? ఆన్సర్ చూసుకుంటే మనకు MS ధోనిని అపాయింట్ చేస్తారు. అంటిల్ విచ్ డేట్ డిడ్ NHAI ఎక్స్టెండ్ ఇట్స్ సిటిజన్ ఫోకస్డ్ క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్? క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ అనేది మన NHAI వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. NHAI ఫుల్ ఫామ్ ఏంటో మీరు నాకు కమెంట్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. NHAI ఫుల్ ఫామ్, దాన్ని ఏ ఇయర్ ఎస్టాబ్లిష్ చేశారో కమెంట్ చేయండి. ఈ క్లీన్ టాయిలెట్ పిక్చర్ ఛాలెంజ్ అనేది వీళ్ళు స్టార్ట్ చేశారనమాట. దాన్ని డేట్ ఇంకా ఎక్స్టెండ్ చేశారు. ఏ డేట్ వరకు ఎక్స్టెండ్ చేశారు? మనం ఆన్సర్ చూసుకుంటే 30 జూన్ వరకు ఎక్స్టెండ్ చేశారు. విచ్ యూనియన్ మినిస్టర్ వాజ్ షెడ్యూల్డ్ టు పార్టిసిపేట్ ఇన్ G7 క్రిటికల్ మినరల్స్ మినిస్ట్రియల్ మీటింగ్ ఇన్ వాషింగ్టన్ DC? G7 యొక్క క్రిటికల్ మినరల్స్ మినిస్ట్రియల్ మీటింగ్ కి ఏ యూనియన్ మినిస్టర్ పార్టిసిపేట్ చేశారు? ఆన్సర్ అశ్విని వైష్ణవ్ గారు పార్టిసిపేట్ చేశారు. ఇన్ విచ్ ఇండియన్ సిటీ విల్ ద యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ UNSW ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ న్యూ క్యాంపస్? UNSW భారతదేశంలో కొత్త క్యాంపస్ ను ఏ నగరంలో ఏర్పాటు చేయబోతున్నారు? ఆన్సర్ చూసుకుంటే మనం బెంగళూరులో ఏర్పాటు చేయబోతున్నారు. హూ వాజ్ అపాయింటెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యెమెన్ ఇన్ January 2026? జనవరిలో PM గా యెమెన్ కి ఎవరిని అపాయింట్ చేశారు? ఆన్సర్ చూసుకుంటే మనం సహ్యా మొహసిన్ జిందాని గారు ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ అయ్యారు. విచ్ బ్యాంక్ వన్ ద బెస్ట్ ఫిన్టెక్ అండ్ DPI అడాప్షన్ అవార్డ్ ఎట్ ద IBA బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డ్స్? బెస్ట్ ఫిన్టెక్ అండ్ DPI అడాప్షన్ అవార్డ్ ఏ బ్యాంక్ కి వచ్చింది? ఆన్సర్ కర్ణాటక బ్యాంక్ కి వచ్చింది. The 2026 FIFA World Cup will be jointly hosted by which 3 countries?
ఏ 3 కంట్రీస్ కలిసి ఫీఫా ప్రపంచ కప్ను 2026లో నిర్వహించనున్నారు? మనం ఆన్సర్ చూసుకుంటే యుఎస్ఏ, కెనడా, మెక్సికో. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ ఎగ్జామ్లో అయినా వస్తుండొచ్చు. మీరు ఈ 3 కంట్రీస్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆల్సో వీటికి మనకు మెస్కాట్స్ ఏంటో మీరు మెన్షన్ చేయండి. 3 మెస్కాట్స్ ఉంటాయి 3 కంట్రీస్వి. ఆ 3 మెస్కాట్స్ మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. Which hand-woven fabric from Andhra Pradesh was recently granted a geographical indication tag? GI ట్యాగ్ మన ఆంధ్రప్రదేశ్లో ఏ హ్యాండ్ woven ఫ్యాబ్రిక్కి ఇచ్చారు? రీసెంట్గా ఇచ్చారు. ఆన్సర్ మనకు పొండూరు కాడికి ఇచ్చారనమాట. Which scientist won the Tyler Prize for Environmental Achievement for Research on Fungal Networks? టైలర్ ప్రైజ్ అనేది దేంట్లో ఇస్తారు మనకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది టైలర్ ప్రైజ్ అనేది ఎన్విరాన్మెంటల్ అచీవ్మెంట్స్లో ఇస్తారు, ఎన్విరాన్మెంట్కి సంబంధించింది. ఆ ప్రైజ్ ఈ ఇయర్ ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ టాబీ కేర్స్కి ఇచ్చారు. అండర్ ది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఇంటిగ్రేటెడ్ అంబడ్స్మన్ పథకం, ఆ స్కీమ్ కింద వాట్ ఈస్ ద మ్యాక్సిమం డిస్ప్యూట్ అమౌంట్ దట్ ఏ కంప్లైంట్ కెన్ బ్రింగ్ బిఫోర్ ద ఆర్బీఐ అంబడ్స్మన్? ఈ స్కీమ్ కింద మనకు గరిష్ట మొత్తానికి ఎంత అమౌంట్ వరకు దాంట్లో కంప్లైంట్ చేయడానికి ఉంది? మనం ఆన్సర్ చూసుకుంటే దానికి లిమిట్ అంటూ ఏం పెట్టలేరు. ఎంత లిమిట్ వరకన్నా మనం డిస్ప్యూట్ చేయడానికి చాయిస్ ఉంది. పెంగ్విన్ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? ప్రతి సంవత్సరం పెంగ్విన్ అవగాహన దినోత్సవం ఈ తేదీను నిర్వహిస్తారు. ఆన్సర్ 20 జనవరికి ప్రతి ఇయర్ మనం సెలబ్రేట్ చేస్తాం అనమాట పెంగ్విన్ అవేర్నెస్ డేగా. LTI Mindtree received a 3,000 crore contract from CBD to develop AI-based system for which tax-related project? మన LTI Mindtreeకి 3,000 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది CBDT నుంచి. అది ఒక AI బేస్డ్ సిస్టమ్ డెవలప్మెంట్ కోసం వచ్చింది. అది ఏ ట్యాక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్కి వచ్చింది? ఆ ట్యాక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. మనం ఆన్సర్ చూసుకుంటే ఇన్సైట్ 2.0 అనే ట్యాక్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్కి ఆ కాంట్రాక్ట్ ఇచ్చారనమాట. వేర్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఇనిషియేటెడ్? ఇండియాలో మొట్టమొదటి గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభం అయింది? ఆల్రెడీ స్టార్ట్ అయింది అనమాట ఇది. మనం ఆన్సర్ చూసుకుంటే కాకినాడ. ఫస్ట్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. హౌ మెనీ స్లీపర్ కోచెస్ ఆర్ దేర్ ఇన్ హౌరా అండ్ కామాఖ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్? ఎన్ని స్లీపర్ కోచెస్ ఉన్నాయి హౌరా అండ్ కామాఖ్య వందే భారత్ స్లీపర్ ట్రైన్లో? మనం 16 అంటే నియర్లీ 16 స్లీపర్ కోచెస్ ఉన్నాయన్నమాట. హూ వాన్ ఏ 17th టర్మ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యుగాండా? యుగాండాకి కొత్త అధ్యక్షుడిగా మరో 7th టైం విజయం సాధించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ చూసుకుంటే మనం యువేరి ముస్వేని. ఏమన్నా ప్రొనౌన్సియేషన్లో రాంగ్ ఉంటే కొంచెం ఇగ్నోర్ చేయండి. వాట్ ఫైన్ డిడ్ DGCA impose on Indigo over the major flight disruptions in December 2025? డిసెంబర్ 2025లో జరిగిన భారీ విమాన అంతరాయాలపై DGCA ఇండిగోపై ఎంత జరిమానా వరకు విధించింది? ఇండిగోవి మనం చూసాం కదా, చాలా మేజర్ ఫ్లైట్ డిస్ట్రప్షన్స్ అయ్యాయి. దానికి DGCA వాళ్ళు కొన్ని ఇంపోజెస్ వేసారనమాట. అంటే ఫర్దర్గా వాళ్ళు చేయకుండా ఉండాలి అంటే కొంచెం పెనాల్టీ టైప్ వేయాలి కదా, అది ఎంత వేసారో అని అడుగుతున్నారు. మనం ఆన్సర్ చూసుకుంటే 22.2 crores వరకు వేసారనమాట. Who was reappointed as the managing director and CEO of ICICI Bank for another 2 years? ఇంకా ఎక్స్టెండ్ చేశారు. అంటే ఐసిఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEO ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళని ఇంకొక 2 years వరకు ఎక్స్టెండ్ చేశారు. అతను ఎవరు అని అడుగుతున్నారు. ఆన్సర్ చూసుకుంటే మనం సందీప్ బక్షిని మళ్ళీ రీఅపాయింట్ చేశారు. The Finke River, regarded as one of the world's oldest continuously flowing river, is located in which country? ఫింకే రివర్ ఏ కంట్రీలో ఉంది? ఒక క్వశ్చన్ మనకు. వరల్డ్స్ ఓల్డెస్ట్ కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ రివర్ ఏ రివర్, దాని పేరు చెప్పండి. అది చూస్తే మనం ఫింకే రివర్ అనమాట. ఇలా కూడా అడుగుతుండొచ్చు. మనం ఆన్సర్ చూసుకుంటే ఆస్ట్రేలియాలో ఉంటుందన్నమాట ఈ రివర్. వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఓల్డెస్ట్ రివర్ ఇది. అది ఇప్పటి వరకు కంటిన్యూగా ఫ్లో అవుతూనే ఉంటుంది, ఎప్పుడు స్టాపేజ్ ఉండదు అనమాట, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది.
Which ships formed a part of the Indian Navy's first training squadron development to the Singapore? కింది వాటిలో ఏ షిప్స్ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ కి వెళ్తున్నాయి సింగపూర్ కి? మనం ఆన్సర్ చూసుకుంటే ఐఎన్ఎస్ తిర్, ఐఎన్ఎస్ సహర్దుల్, ఐఎన్ఎస్ సుజాత అండ్ ఐసిజిఎస్ సరాతి. ఇవి 4 వెళ్తున్నాయి అనమాట. ఇవి 4 ఏ ఐఎన్ఎస్ గ్రూప్ కి సంబంధించినవి అని కూడా అడుగుతాడు మనకు. ఐఎన్ఎస్ గ్రూప్ ని తెలుసుకోండి మీరు. The Kaziranga Elevated Corridor project on the Khalibor Numaligarh section of NH 715 is located in which state? కాజిరంగ ఎలివేటెడ్ కారిడార్ ఏ స్టేట్ లో ఉంది ఆ కారిడార్ ప్రాజెక్ట్ అనేది అని అడుగుతున్నారు మనకు. కాజిరంగ అంటే మనకు గుర్తు రావాల్సింది కాజిరంగ నేషనల్ పార్క్. కాజిరంగ నేషనల్ పార్క్ దేనికి స్పెషల్? కాజిరంగ నేషనల్ పార్క్ మనకు బటర్ఫ్లై కాదు, వన్ హార్న్ రైనోసర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అనమాట. ఇది మనకు రీసెంట్ గానే చాలా సార్లు న్యూస్ లో వచ్చింది. సో మీరు గుర్తుపెట్టుకోండి, కాజిరంగ నేమ్ వినగానే మీకు ఆన్సర్ గుర్తొచ్చేయాలి. అస్సాంలో ఉంటుంది అనమాట. ఇది మనం గెస్ చేయడానికి కూడా చాయిస్ ఉంటుంది. మనం నేషనల్ పార్క్స్ అవి ఇవి నేర్చుకుంటే ఇలాంటి వాటిలో యూజ్ ఉంటుంది మనకు. అండ్ ఆల్సో NH 715 అని కూడా అన్నారు. NH 715 ఎక్కడుంది అని కూడా అడుగుతుండొచ్చు మనకు. India's electronics exports crossed which milestone for the first time in 2025? 2025లో భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు తొలిసారిగా ఏ స్థాయిని దాటాయి? ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇంత ఎక్స్పోర్ట్స్ అయ్యాయి అనమాట. ఆ ఎక్స్పోర్ట్స్ ఎంత అయ్యాయి అనేది మనకు క్వశ్చన్. ఆన్సర్ చూసుకుంటే మనం నియర్లీ $47 బిలియన్ ఎక్స్పోర్ట్స్ అయ్యాయి. విచ్ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్డ్ ద సెమోజీ ఇలఖ్యా బిరుదు, ఏ నేషనల్ లెవెల్ లిటరసీ అవార్డ్ క్యారింగ్ ఏ ప్రైజ్ ఆఫ్ 5 lakhs. 5 లక్షల నగదు బహుమతితో జాతీయ స్థాయి సాహిత్య పురస్కారమైన సెమలి ఇలఖ్యా విరుదును ప్రకటించిన రాష్ట్రం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది? మనం ఆన్సర్ చూసుకుంటే తమిళనాడు రాష్ట్రం ప్రకటించింది అనమాట. ఇది రీసెంట్ గానే ప్రకటించారు కాబట్టి దేనికి సంబంధించిందని కూడా అడుగుతుండొచ్చు. ఈ అవార్డు దేనికి సంబంధించిందని అడుగుతారు. మనం లిటరసీకి సంబంధించిందని కూడా గుర్తుపెట్టుకోండి. హూ అడ్రస్ ద బగరుంబా డ్వో 2026 సెలబ్రేషన్ ఇన్ అస్సాం? అస్సాంలో జరిగిన బగరుంబా డ్వో 2026 వేడుకను ఎవరు ఉద్దేశించి ప్రసంగించారు? దాన్ని ఎవరు ఇనాగరేట్ చేశారు? ఆన్సర్ చూసుకుంటే మనం నరేంద్ర మోదీ గారు ఇనాగరేట్ చేశారు. నరేంద్ర మోదీ పిఎం అడ్రస్ చేశారు కాబట్టి మనకు ఈ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని కూడా అడగడానికి చాయిస్ ఉంటుంది. బగరుంబా డ్రో అది ఎక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు అని అడుగుతారు. అస్సాంలో సెలబ్రేట్ చేసుకున్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. డ్యూరింగ్ ద 10-month లోక్యాన్ 26 మిషన్, హౌ మెనీ పోర్ట్స్ అండ్ కంట్రీస్ విల్ INS సుదర్శిని విజిట్? 10 నెలల లోక్యాన్ 26 మిషన్ INS సుదర్శిని ఎన్ని దేశాల్లో ఎన్ని ప్లేసెస్ ని సందర్శించనుంది? మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 10 months లోక్యాన్ 26 మిషన్ కి దేని పంపించారు? INS సుదర్శిని పంపించారు. ఇది ఎన్ని ప్లేసెస్ అండ్ ఎన్ని పోర్ట్స్ ని తిరుగుతుంది? మనకు ఆ 10 months లో 18 పోర్ట్స్ అండ్ 13 కంట్రీస్ తిరుగుతుంది. విచ్ టీమ్ వన్ ఇట్స్ మైదాన్ విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ ఇన్ ద 33rd edition ఆఫ్ ద టోర్నమెంట్? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. విజయ్ హజారే ట్రోఫీ ఏ టీమ్ కి వచ్చింది? ఆన్సర్ చూసుకుంటే మనం విదర్భకు వచ్చింది అనమాట. విచ్ ఆర్గనైజేషన్ రిసీవ్డ్ అ స్కాచ్ అవార్డ్ ఫర్ ఇట్స్ సెల్ బ్రాడ్కాస్ట్ సొల్యూషన్? ఏ ఆర్గనైజేషన్ కి స్కాచ్ అవార్డు ఇచ్చారు? ఆన్సర్ C.dot కి ఇచ్చారు. పరాక్రమ్ దివస్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ 23rd January టు కమమరేట్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ హూమ్? పరాక్రమ్ దివస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది సుభాష్ చంద్రబోస్ గారు. వాళ్ళ సుభాష్ చంద్రబోస్ గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా మనం పరాక్రమం దివస్ ప్రతి సంవత్సరం 23rd January కి కమమరేట్ చేసుకుంటాం అనమాట. With which AI platform did the BCCI reportedly sign a 270 crore sponsorship deal ahead of IPL 2026? IPL 2026కు ముందు BCCI 270 కోట్ల స్పాన్సర్షిప్ ఒప్పందాన్ని ఏ AI ప్లాట్ఫామ్ తో కుదుర్చుకుంది? మీరు IPL చూస్తే ఈజీగా దీని ఆన్సర్ పెట్టేస్తారు. ఆన్సర్ చూసుకుంటే మనం జెమినీతో ఒప్పందం చేసుకుందాం అనమాట.
What is the name of the operation launched by Punjab police to combat organized gangster networks? పంజాబ్ పోలీస్ వాళ్ళు ఏ ఆపరేషన్ ని లాంచ్ చేశారు గ్యాంగ్స్టర్స్ ని పట్టుకోవడానికి? మనం ఆన్సర్ చూసుకుంటే దీనికి ఆపరేషన్ ప్రహార్ ని స్టార్ట్ చేశారు. ద యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ కంటిన్యూషన్ ఆఫ్ అటల్ పెన్షన్ యోజన అంటిల్ విచ్ ఫైనాన్షియల్ ఇయర్? యూనియన్ క్యాబినెట్ అటల్ పెన్షన్ యోజన అనేది ఒకటి నడుస్తుంది అనమాట. దాన్ని ఏ ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఇంకా ఎక్స్టెండ్ చేశారు? మనం ఆన్సర్ చూసుకుంటే 2030 నుంచి 31 వరకు కంటిన్యూ చేద్దాం అనేసి ఇచ్చేసారు. విచ్ మినిస్ట్రీ ఈజ్ ఆర్గనైజింగ్ ద భారత్ స్టీల్ ఎట్ ది భారత్ మండపం న్యూఢిల్లీ? భారత్ స్టీల్ 2026 ని ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు భారత్ మండపం న్యూఢిల్లీలో? మనకు క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్. హూ రిలీజ్డ్ ద హిందీ ఎడిషన్ ఆఫ్ డాక్టర్ సి పళనివేలుస్ ఆటోబయోగ్రఫీ పళనివేలు గట్స్? దీన్ని పళనివేలు గట్స్ అని ఆటోబయోగ్రఫీని ఎవరు హిందీ వర్జన్ లో రిలీజ్ చేశారు? ఆన్సర్ సిపి రాధాకృష్ణన్ గారు, మన వైస్ ప్రెసిడెంట్ గారు రిలీజ్ చేశారు. India cleared the first batch of guided Pinaka rocket systems for export to which country? ఏ కంట్రీకి భారతదేశం తన ఫస్ట్ బ్యాచ్ అంటే తొలి బ్యాచ్ ని పినాకా రాకెట్స్ ని ఎక్స్పోర్ట్ చేశారు? ఆన్సర్ ఆర్మేనియాకు ఎక్స్పోర్ట్ చేసాం. మనం ఫర్ ద ఫస్ట్ టైం పినాకా రాకెట్స్ ని మనమే ఎక్స్పోర్ట్ చేసాం. విచ్ సిటీ విల్ హోస్ట్ ద లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఫర్ ద థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్? వరుసగా 3 సంవత్సరం లారెల్స్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ ను ఆతిథ్యం ఇవ్వనున్న నగరం ఏది? ఆన్సర్ మాడ్రిడ్, రియల్ మాడ్రిడ్ అంటారు దాన్ని. వాట్ జీడిపి గ్రోత్ రేట్ డిడ్ ద IMF ప్రాజెక్ట్ ఫర్ ఇండియా ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025 to 26? మన ఆర్థిక సంవత్సరం 2025 నుంచి 26లో భారతదేశం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 7.3%. హూ వాజ్ ఎలెక్టెడ్ అన్అపోజ్డ్ యాజ్ ద నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ద బీజేపీ? మన ప్రస్తుత నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ బీజేపీగా ఎవరిని ఎలెక్ట్ చేసుకున్నారు? ఆన్సర్ నితిన్ నబీన్. ఈయన అన్అపోజ్డ్ గా అంటే ఆపోజిషన్ లో అంటే దానికి ఆపోజింగ్ ఎవరు లేకుండానే గెలిచారు. వాట్ ఈస్ ద కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ అండర్ దిస్ సుకన్య సమృద్ధి యోజన విచ్ కంప్లీటెడ్ ద 11 years ఇన్ January 2026? సుకన్య సమృద్ధి యోజన యొక్క ప్రెసెంట్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది దాంట్లో? ఆన్సర్ 8.2% ఇంట్రెస్ట్ రేట్ ఇస్తున్నారు. విచ్ రిపబ్లిక్ డే 2026 టాబ్లూ థీమ్ హైలైట్స్ ద ఐడియా ఆఫ్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా? మన 2026 రిపబ్లిక్ డే ఒక టాబ్లూ థీమ్ ఏది? సెల్ఫ్ రిలయంట్ ఇండియా అనే దాన్ని హైలైట్ చేసే టాబ్లూ థీమ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ మంత్ర ఆఫ్ ప్రాస్పారిటీ. విచ్ స్కీమ్ విల్ అమిత్ షా లాంచ్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ డే 2026? ఉత్తరప్రదేశ్ డే 2026లో అమిత్ షా గారు ఆ రోజు ఏ స్కీమ్ ని ప్రవేశపెడుతున్నారు అంటే ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు? దాని థీమ్ ఏంటి? ఆన్సర్ 1 district 1 question. క్వశ్చన్ అంటే మనకు వంటకం అన్నమాట, ఒక జిల్లా ఒక వంటకం. హౌ ఆఫెన్ ఈజ్ వింగ్స్ ఇండియా ద మేజర్ సివిల్ ఏవియేషన్ ఈవెంట్ హెల్డ్? వింగ్స్ ఇండియా అని ప్రతి ఒక ఈవెంట్ జరుగుతుంది అనమాట, మనకు సివిల్ ఏవియేషన్ ఈవెంట్ అది. దాన్ని ఎన్నిసార్లు చేశారంటే దాన్ని ఎన్ని ఇయర్స్ కి చేస్తారు అని అడుగుతున్నారు. ఆన్సర్ మనకు ప్రతి 2 సంవత్సరాలకు ఒక్కోసారి చేస్తారు అది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే 2026? గర్ల్ చైల్డ్ డే యొక్క నేషనల్ థీమ్ ఏంటి ఈ ఇయర్? ఆన్సర్ ఎంపవరింగ్ ఎవ్రీ డాటర్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ ఇండియా. అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ WHO ఫండింగ్ వాజ్ కంట్రిబ్యూటెడ్ బై USA? ప్రపంచ ఆరోగ్య సంస్థ నిధుల్లో అమెరికా సుమారుగా ఎంత శాతం వాటా అందించింది? ఆన్సర్ 18% వరకు అమెరికానే అందించింది. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ 2026? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క థీమ్ ఏంటి 2026లో? ఆన్సర్ ద పవర్ ఆఫ్ యూత్ ఇన్ co-creating education. Saina Nehwal won an
Olympic bronze medal at which games, becoming the first Indian woman to win an Olympic badminton medal. సైనా నెహ్వాల్ గారు ఫస్ట్ ఒలింపిక్ మెడల్ బ్రాంజ్ మెడల్ ఎప్పుడు సాధించారు? ఆమె ఆ మెడల్ సాధించడం ద్వారా ఫస్ట్ ఇండియన్ ఉమెన్ అయ్యారు ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ మెడల్ విన్ అవ్వడానికి. అది ఏ ఇయర్ లో, ఎక్కడ? ఆన్సర్ లండన్ లో 2012లో జరిగిందనమాట. విచ్ మినిస్ట్రీ ప్రెజెంటెడ్ ద ప్రకాష్ గంగా టాబ్లూ ఇన్ ద రిపబ్లిక్ డే పరేడ్ 2026 రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రకాష్ గంగా అనే టాబ్లూని ఏ మినిస్ట్రీ ప్రెజెంట్ చేశారు? ఇది ఆన్సర్ మీరు నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. రేపటి నుంచి మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఏమైనా సజెషన్స్ ఉంటే, మీకు ఏమైనా చేంజెస్ కావాలి అంటే మీరు నాకు సజెస్ట్ చేయండి కమెంట్ లో. ఐ విల్ మేక్ చేంజెస్ అకార్డింగ్ టు దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.